మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు. మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు. వీటి విడదీయం నెవ్వరి తరము కాదు. వీటి విడదీయం నెవ్వరి తరము కాదు. మంచియే నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరతు. Good and bad exist together. It is impossible for anyone to separate them and sort them out. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఇది నూతన సంవత్సరం. This is the new year. ఈ విధముగా నూతన సంవత్సరంలో ఎన్నో గడిచినప్పటికీ మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి. Though we have had many of the new years, yet our old pattern of life still continues. దీనికి కారణం ఏమిటి? What's the reason behind this? రెండును కలిసి ఉండు. That good and bad coexist. ఇట్టి కలియకను వేరు చేయటం ఎవరి తరము కాదు. It's impossible for anyone to separate them. ఇట్టి ప్రేమ స్వరూపము, ఇట్టి దైవ స్వరూపము ఎల్లెడల నిలిచి ఉండును. The divinity and the principle of love remain forever as existence. అట్టి నిలిచిన శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి తత్వమును మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. We'll have to make every effort to hold on to this eternal principle of love. అది మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు. This is the true search for mankind. దేనిని వెతుకుతున్నావు? What is it that you're searching for? దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం. You are searching for that which has to be searched for, which is to be obtained. ఇట్టి నిరంతరము మన వెంట జంట ఇంట ఉండి ఉన్నప్పటికీ మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Though it is with you, in you, around you, you are not able to recognize it. కారణం ఏమిటి? What's the reason? ఈ నిలిచినటువంటిది నిజమైనటువంటి యొక్క రూపము. In fact, that which has been standing over there is the true form. సత్యమే నిజమైనటువంటి ధ్యానము. Truth is true meditation. మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించింది అని చెప్పుకొని తృప్తి పట్టడం మాత్రం కాదు. Meditation does not mean the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for. ఏది మనతో కలిసి ఉన్నదో అది మనం వదిలేది. That which is with us has to be given up.
తనతో కలిసి ఉండినప్పటికీ కానీ తను దాన్ని వదిలిపెట్టి కలిగినటువంటి దానికోసమై అనేక అపోహలు జరుపుతున్నాము. Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him. నిత్యమైన సత్యమైన అద్భుతమైన ఆనందమైన ఆ సత్యమే సర్వత్రా ప్రాకి ఉన్నది. That eternal, mysterious, wonderful, mystical truth is present everywhere. అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి యొక్క మార్గము. The main part of humanity lies in searching for that truth. ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు. In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt. నిత్య సత్యమైనటువంటి ఆనందము మన యందే నిరంతరము కదిలాడుతూ ఉన్నది. That eternal bliss is present in us throughout to eternity. అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము? That eternal principle of truth, divinity, how is it possible for all of us to visualize? సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు. In this world, there's nothing beyond the truth. అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. It's man's main responsibility to recognize truth. అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది. That truth is in you, with you, around you, after you. కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని నీవు వెతుకుతూ ఉండినట్టు నీవు భావిస్తున్నావు. As it is non-apparent, you think that you are not facing it, and so you go on searching for it. కనుక నీ యందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు. And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you. అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధముల సాధన చేస్తున్నారు మీరు? To recognize that innate inborn divinity, what sort of spiritual practices we are adopting now? దీనికి సాధనలే చేయనక్కర్లేదు. In fact, we don't need to follow any practice. నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ. When that is present in you, with you, above you, around you, where you are going to search for it. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దైవాన్వేషణ జరుపుతున్నామని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు. Though you declare that you are in search for God, in fact you are not doing it. దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు. You don't have to search for it either. ఎప్పుడూ నీ వెంటనే ఉంటున్నది. It is always with you. ఎప్పుడూ నీతోనే ఉంటున్నది. It is just after you. అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకటం అనేటువంటిది పెద్ద పొరపాటు. That eternal principle of truth which is after you and you, around you. And if you search for it, it is meaningless act. యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అని సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు. Samadhi, which is the ultimate among all the different steps, yama niyama asana pranayama pratyahara, ending with samadhi as the ultimate reality, you consider it so. కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు. The term samadhi is not appropriate. సమాధి Samadhi, అనగా అన్నింటి యందు కూడాను సమంగా ఉండేటువంటిది. that which is equanimous in all periods of time is samadhi. ఇట్టి పవిత్రమైనటువంటి తత్వం అందరి యందు ఉంటున్నది. This sacred principle is present uniformly in కేవలం all. సాధన చేసిన వారి దగ్గర మాత్రమే లభించదని అనుకోవటం పెద్ద పొరపాటు. It's a big mistake
to feel that this equanimity is present among those who practice spiritual principles. నీ తత్వాన్ని నీవెక్కడైనా బయట వెతుకుతున్నావా? Do you search for your own self outside? నీ యొక్క సెల్ఫ్ నీవెక్కడైనా బయట వెతుకుతున్నావా? Do you search for yourself outside in the external world? అట్లు వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు. The one who searches himself in the outer world is a fool. నిన్ను నీవు చూసుకోవడానికి నీ యందే వెతకాలి. To know thyself, you have to go inward. బయట వెతకటం ఇది పొరపాటు. To move outward is a mistake. కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది. That what you are searching for is immanent in you. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అతిగా దూరంగా చేసుకుంటున్నాము. The sacred principle has got distanced yourself because of your search and spiritual practices. ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు. You don't need to search for it anywhere. నీది కానటువంటి దాన్నే నీవు వెతుకుతున్నావు. You are searching that what is not your own identity. ఇట్టి పిచ్చి మనసులు కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతున్నాడు. This madness will never take you anywhere. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నీ యందు ప్రేమ ఉన్నది. There is love within. కానీ ఆ ప్రేమను ఎక్కడి నుంచి నువ్వు కొని తెచ్చావు? Where from have you got it? అది ఎక్కడికి పోతున్నది? In which direction does it flow? ఎక్కడికి పోవటం లేదు. రాకపోకలు లేనట్టి శాశ్వతుడు ఆ యొక్క సత్యము. It neither gets in nor leaves you, neither entrance nor exit. కనుక మనం సాధన అనేటువంటిది కేవలం కాలంలో వ్యర్థం గావించుకునే నిమిత్తమే మనం చేస్తున్నామే కానీ నిజంగా సాధన చేయటం అంటే నేను నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు వాడికి ఇంకా మరొక సాధన అక్కర్లేదు. In the name of spiritual practice sadhana, we are wasting our time. The moment you recognize the fact that I am I, then and there itself reality is experienced. కనుక నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండాలి? This term I, what's its origin? తన యందే ఉంటున్నది. It is within. తానే కల్పించుకుంటున్నాడు. It's of your own. ఈ కల్పితమైనటువంటి నేనును తాను కల్పించుకొని అమితంగా భావిస్తున్నాడు. In fact, it is of his own imagination and he magnifies it. కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరము. Therefore, it's most essential for every man to turn inward and know his true nature. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. తన యొక్క తత్వము తనదే కాని పరులది కాదు. In fact, your nature belongs to your own self, not to any foreign person. నీ సెల్ఫ్ నీవు ఎందుకు ఎతుకుతున్నావు? Why do you search for your own self? అది నీ యందే ఉంటున్నది. It is within you. కనుక నేను వెతికేటువంటి వస్తువు నా యందే ఉన్నది అని సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు. He is a true aspirant. He who understands that what he is searching for is in reality is present within him. కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే. Therefore, the search in the common parlance is a sign of madness. తన నొసటి ఎందున్నటువంటి చెట్టును తాను వెతకటం ఎందుకు? When it's all around, why should he search for it? కనుక మనం వెతికేటువంటిది అనేటువంటి చాలా చెడు మార్గమే. Therefore, it's wrong path, wrong procedure to search for divinity. కన్నులు మూసుకొని దేన్నో నీవు యోచన చేస్తున్నావని అనుకోవటం అది కూడా పెద్ద పొరపాటే. Though you have written, you are thinking that you'll find some time later is also sign of ignorance. కనుక మనం సత్యనిత్యమైనటువంటి మన నీడను మనం వెతకడం అవసరం లేదు. Therefore, that which follows you doesn't need to be searched. మీరు వెతికేటువంటి యొక్క సత్యము మీ యందే నిలిచి ఉన్నది. That truth for which you have been searching for all along is in you. కృష్ణతత్వమునందు అనేక విధములైనటువంటి యొక్క సాపోదలు అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి. In relation to Lord Krishna, there have been many paths followed, many paths of inquiry and practices.
కానీ అవన్నీ కూడాను కట్టగడపతికి వ్యర్థమైపోయినవి. All of them were in vain finally. కృష్ణుడు ఎక్కడున్నాడు? Where is Krishna? దైవం ఎక్కడున్నాడు? Where is God? అంతా తన యందే ఉంటున్నది. In fact, everything is with Him. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రేమ అనేటువంటిది పుట్టినది కాదు. Love is not born. అది మన నుంచి ఆవిర్భవించినటువంటిది. It emanates within you. ఆ ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ సత్యభావం నీకు దక్కుతుంది. When once the love that emanates in you should manifest, then there is justification. ఇది బట్ట, This is cloth. ఇది బట్ట కాదు, No, ప్రతి. it's cotton. ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్టగట్టుకి ఒక్కటే నిలిచిపోతుంది. Ultimately, the cotton remains one. కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాడుతున్నాము. What we are bothering ourselves in the name of inquiry is wrongly directed. ప్రేమ స్వరూపులోనే Embodiments of love. ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థం అవుతుందో మీకు గుర్తించాలి. You must understand the depth of love. ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుండాలి మనకు. In fact, we love all. తినే తిండిపైన, The food that we partake కట్టే బట్టపైన, and the clothes we wear. చూచే చూపులోన, Our looks, అన్నింటి యందు ఒకటే ఉన్నది. there is love indeed. అయితే మన చూపులు వ్యత్యాసంగా ఉండేదా, Because there's some difference in our looks, మన భావములు వ్యత్యాసంగా ఉండటం చేత because of variety in our thoughts, వేరువేరుగా మనం భావించుకుంటున్నాము. we find the duality or separateness. ఇది చాలా పొరపాటు. It's a big mistake. నేను నేనే, I am I. అదే మనం వెతకవలసినటువంటిది. That's the message which is necessary. నీవు నీవే కాని నీవు నేను కాదు. In fact, you are you and I am I. కనుక ఈ భేదభావంతో కూడినటువంటి యొక్క పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి. Because of our vocabulary nomenclature, we are confused, giving scope for duality. లోకంలో అనేకం కనిపిస్తుంటాయి మనకు. In this world we see many. కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము, చాలా పొరపాటు. We consider them many, but it's not correct. అనేకంగా కనిపించేటువంటి అంతా కూడాను ఏకమైనటువంటివి. Though there is vast variety in the outer world, there you find underlying oneness. కనుక అనేకంగా ఉన్నటువంటిది ఏది కూడాను ఒకటి కనిపించదు మనకు. Therefore, that which is a variety, multiplicity, is not variation. కనుక నీకు ఏకంగా కనిపించేటువంటిది నీవు. In fact, that which is one is your true self. అట్టి ఏకత్వమైనటువంటి వ్యక్తియే నిజమైనటువంటి దైవత్వం. This fundamental principle of unity, the real I, is divine. కానీ నేను అనేటువంటిది ఇది ఫండమెంటల్ది. This true I, the self, is fundamental. మనము అనేటువంటిది అంతా కూడాను భిన్నమైనటువంటివి. The we is variation, duality. నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు, When you stand in front of the mirror, అప్పుడు నీవు ఎంతమందిగా కనిపిస్తావు? how many images you find? లేదు. No? నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరువేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది. Though the mirrors are many, giving scope for number of images all around, you are just one. కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే. All the reflections stand for only one, the main object. కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. This fundamental principle of unity, oneness, is this I-ness. ఈ టంబ్లర్లో నీళ్లు పోసుకున్నావు, This tumbler is full of water. ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తూ ఉండాలి. When you look in, you find your own image, reflection there. కానీ నీ ముఖం వేరే కాదు. Your face is not separate. నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి. You see your own face as reflection. అదే విధంగానే Similarly, నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు. you see your own reflection. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని. what you are supposed to know is this, the point oneness, the unity, divinity. ఆ ఒకదానిని మీరు కలుసుకుంటే అన్నీ చూచిన వారు అవుతారు. If you know this fundamental one divinity, you will be knowing rest. ప్రాపంచికంగా భిన్నంగా కనిపించినప్పటికీ, This world may be dual, కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి. but
in the spiritual sense, it is only one that exists. నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు. You see three pictures. నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు. You see your own picture. As నీ you బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు. and sometimes you consider separate. వేరుగా చూసిన బొమ్మ నీవు రెండు ఒకటే అయిపోతున్నావు. The picture of your own which you consider separate are two now. కనుక ఇవన్నీ కూడా నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే. These are all the changes, the thoughts in you only. దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు. You can certainly visualize the divinity at once. కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. We make several attempts to experience this ఇది oneness of the చాలా divinity. పొరపాటు. It's a big mistake. ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు. Divinity is not varied. అంతా ఒకే రూపమే. It's only one form. ఏకం సత్విప్రాబోధా వదంతి. It's only, truth is one, which is spoken, referred to as many. కానీ తాను చూస్తున్నటువంటిది తానే అయినప్పటికీ Though he sees himself, అది భిన్నత్వంగా భావిస్తున్నావు. he considers as many. అది ఏ మాయ. This is illusion. ఏకత్వాన్ని అనేకత్వంగా చూపించేటువంటిది మాయ. It is this illusion which makes one look as many. కానీ అది అనేకత్వం కాదు. In fact, it is not నీ true. ఏకత్వమే. It's one only. భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే. Diversity is of your own making, imagination. కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో. Forget this plurality. దైవత్వాన్ని నీవు చింతన చేయి. Think of the divine. ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామమైనా పెట్టు. Call it by any name. Give it any form whatsoever of your choice. కానీ ఒకానొక సమయంలో At one time, రాధ Radha, కృష్ణుని చూసుకొని watching Krishna, కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము. she considered Krishna as her own. కానీ అనుకుంది కానీ మరి తక్షణమే ఇగో కృష్ణుడు వేరు నేను వేరు. But thereafter, next moment, she thought that she is separate from Krishna. అది పొరపాటు. It's a mistake. అది తానే కానీ తాను వేరు కాదు. In fact, he and Krishna are one, not separate. అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుడిని భిన్నత్వంగా భావించుకోవటము తన మనోదోషమే తప్ప వేరు కాదు. The mistake lies in her thinking process of the mind. Krishna, in fact, is the only one. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి. Consider all essentially as divine, whatever you see. ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి. Never give scope or chance for differences. వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పెంచిపోతుంది. When once you are feeling such as mine and thine, then naturally you are in the wrong way. ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబములే కానీ మరొకటి కాదు. They are all just reflections because of your love, not separate. ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లు అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధములే. The reaction, reflection, and sound belong to the only one basic principle. కనుక మీ యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు. So consider reaction, reflection, and sound as your own. కానీ నీవే ఇంకొక రీతిలో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు. And you will see your own reflection somewhere else. నిన్ను నీవు అద్దంలో చూసుకొని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు. You look into the mirror and you find another form of your own. లేదు. No? అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు. In fact, mirror shows your reflection and you are not there in the mirror. తన యందే ఉండినటువంటి దైవత్వం Divinity within her, పరాయి వ్యక్తులు ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే when it appears as though it is another అది person, పరాయి వ్యక్తులు కాదు. then it's not true. తనను తాను మర్చి పరాయి వ్యక్తులను దైవంగా భావిస్తున్నాడు. One is forgetting his own self and considers the other as divine. కనుక దీనినే నారదుడు చెప్పాడు. This is what Narada said. అమ్మా రాధా, Radha, నీవెవరనుకున్నావు? who are you? నీవు కేవలము రాధా అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు. You are not simply the person bearing the name Radha. నీవు రాధా అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు. You have identified yourself with your name.
నీవు కానే కాదు ఇది. In fact, you are not the name. అంతా కృష్ణుడే. In fact, you are Krishna. That's all. కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి. And you are the reflection of Krishna. Consider yourself separate. No. ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి. Reaction, reflection, the sound are responsible for differences. ఒక కొండ మరకు పోయి ఓ అని నీవు అరచు, Just go near the hill and shout, oh. అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది. Then you will have the echo, the same sound, oh. కనుక ఆ సౌండ్ తందే కాని పరలు కాదు. It's only your sound that echoed. ఇటు తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరపడిపోతున్నాడు. So it's your own, but you consider it alien. ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబములే మనకు కనిపిస్తున్నాయి గాని Everywhere we find reflections. అందరూ ప్రతిబింబ స్వరూపులే. All are reflections. ఈ ప్రతిబింబాలు తండ్రిగా భావించుకుంటున్నారు. You consider the reflections as reality. అది ఏనాడు నీవు వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది. The moment you understand the reality of the reflection, you will know the truth of oneness. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. A small example. ఒక అద్దం తీసుకొని నీ ముఖాన్ని నీవు చూసుకో. Watch your own face in front of the mirror. అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు. Then is this my face? A question may come. అయితే నీవెవరు? Then who are you? ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి వారు కొత్త వారు కాదే. When you say that's your face, the one there is not రెండు separate. ఒకటే. Both are one actually. ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి పొరపడుతుండేది నీవే. In fact, this oneness is mistaken. It's because of your own mistake in thought. కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to know our true nature. నీవెవరు? Who are you? నీవే తాను. In fact, you are. తానే నీవు. In fact, you are. నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది. You and he are one. కనుక ఇట్టి ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకొని మనమే పొరపడిపోతున్నాము. Therefore, we are mistaken considering this unity as ప్రతి విషయం నందు multiplicity. కూడాను ఇట్టి రిఫ్లెక్షన్, రియాక్షన్ సౌండ్ లోనే In చెడిపోతున్నాము. every matter, you come across this reaction, reflection and resound. కనుక మనం ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు చోటే ఇవ్వకూడదు. So, we should never give scope for these three. Reaction, reflection, resound. ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు. A person is taking cows along with him to a nearby forest. రూటుకు పెట్టుకొని పాట పాడుతూ ఉన్నాడు. Well, he went on playing on a flute there. ఆ పాట పాడుతున్నంతసేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించాడు. As he went on playing on the flute, he could listen to the voice, and he thought that is someone else's voice. వాడిపైన కోపం వచ్చింది. He was so angry with the other person. పశువులు తోలుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. He just brought them home, all the cows. అమ్మా, నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను. He said, Mother, I'm not going to rear cows tomorrow. నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు. I come across a person who's responding. నాకు in the ఎవరో same ఒక way. అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు. There is a person there in the forest. ఏ who పాట hates పాడితే me. అదే పాటే పాడుతున్నాడు. Whatever I sing, he sings back. కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు. I'm insulted. అప్పుడు ఆమె చెప్పింది, నాయన Then she says, ఇది నీ పొరపాటే. it's your mistake. నీకు నీవే పలుకుతూ ఉన్నావు. In fact, it's only your నీ voice. ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది. It's just your own resound. నీ పాటనే వాడు పాడటం కాదు. It's not any person singing the same song as అయితే yours. రేపటి దినం రా అన్నాడు. And he wanted his mother to follow him on the following day. తెల్లవారితప్పటికే తల్లిని తీసుకున్నాడు. Next morning, నిన్న పోయినటువంటి కొండలు చాటుకు తాను పోయాడు. accompanied by his mother, he went to the same forest. ఒక పాట పాడాడు. And then he started playing on the instrument. అక్కడి గురించి కూడా ఒక పాట వచ్చింది. And also voice చూడమ్మా came. చూడు, ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు. Then he points to his mother and says, someone is heckling at me, making fun of ఇప్పుడు me. ఆ కుమారుడు దగ్గర తీసుకొని, And then mother called him నాయన close. ఇది నీ ప్రతిబింబమే కానీ నీ సౌండే కానీ బయటవాడు కాదు. And the mother tells him, look here, my dear son, that's all your reaction, reflection, resound. That's just echo, nothing else. ఎక్కడ పోయినప్పటికీ మన సౌండ్ మనకే కనిపిస్తుండాలి. Wherever you go, you'll certainly know your resound. బయట వారు ఎవ్వరూ నీకు
పోటీ చేయరు There's no person alien to you, different from you. అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది. So saying, she brought her son home. అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రభావితం చేసి వచ్చి పోరాడుతున్నాము. We are mistaken likewise, identifying ourselves with the reflections. మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి. Determine completely once to see God. నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను, కానీ ఈ దేహం నాది కాదు. You have body identification. In fact, you are not the ఈ body. దేహం నీవు కాదు. You are not the body. నీకు ఈ భావము భ్రమగా కనిపిస్తుంటుంది. It is only your own feeling of body identification. ఈ భ్రమనే నీవు అనుకుంటే ఇంక నీవెక్కడున్నావు? This is only your illusion, imagination. Where else you exist? నీ యొక్క ప్రతిబింబాన్ని నీవుగా కనిపించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంకెక్కడ ఉంది? Where is your reflection then? కనుక పిల్లలందరికీ కూడా చక్కగా చూసుకోవాలి. Students, ఎక్కడ చూసేది కూడాను మీ యొక్క ప్రతిబింబంలే కానీ వేరు కాదు. students should understand this clearly. All over, మీరు ఇప్పుడు you find your own చూస్తున్నటువంటి reflections. సాయిబాబా 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 అనుకుంటున్నారు, You all say Sai Baba. కానీ నేను సాయిబాబాని కాదు. Bhagavan is not Sai Baba. నేను మీరే, మీరు నేనే. In fact, Swami is you. You are Bhagavan. ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి. Know this truth clearly. గుర్తించుకుంటే ఇంక భేదములే మీకు ఉండవు. Then there will be no differences at all. నీవే ఒక చెంప కొట్టుకో. Just slap yourself. నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది? Then, who is hurt when you slap yourself? నీకే దెబ్బ తగిలింది. Yes, you are hurting yourself. వాడిని ఎవరినో నేను కొట్టాననుకుంటున్నావు. You think that you are slapped by someone else. ఎవరినో కాదు, నీవే కొట్టుకున్నావు. In fact, you are hurting yourself. కనుక ప్రతి ఒక్కటి కూడా ఒకరిని మనం దూషించావు, You have accused someone. కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు. You considered it so. వాణ్ణి కాదు నీవు దూషించింది, నీవే దూషించుకున్నావు. You are criticizing, accusing your own self. ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పరులవి కాదు. All our actions are of our own making. They don't belong to anybody. మీరందరూ కూడాను పరులుగానే భావిస్తున్నావు. You consider that someone else or పరులే లేరు, there are no other person. అంతా ఉండేది ఒక్కరే. Only one that ఇక్కడ exists. మీరందరూ కలిసి ఒకరే ఎట్లా చెప్పగలరు? How do you say that you are one when there are so many around? కనుక ఇవన్నీ కూడాను నీ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు. It is only because your approach, your outlook that makes you feel నీవు diverse. కొన్ని 5,000 లడ్డూలు ఇచ్చావు. And you brought some laddus. నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు. And you say that you have distributed 5,000 laddus to everybody. ఆ 5,000 మందికి కూడా నువ్వు పోయి ప్రశ్నించు. You ask all 5,000 people, అయ్యా మీరు తిన్నది ఏమిటి? what have you eaten? లడ్డు. You say laddu. నువ్వు తినది ఏమిటి? లడ్డు. What have you eaten? Laddu. ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు. You ask everybody, they'll say, I have eaten laddu. They don't say that I have eaten అదే something విధంగా different. ప్రతి వ్యక్తి ఎందుకు నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి. Therefore, your own true self is appearing as reflection. కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో. So know your true nature, your true identity. ప్రేమతత్వము ఒక్కటే, Love is one. ప్రేమ ఒక్కటే. Love is only one. బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు. This love may be towards the daughter, the son, the husband, and the wife. కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే. In fact, the same love proceeds in different directions. బిడ్డ పైన చూసినప్పుడు ఆ బిడ్డ అని కచ్చుకుంటుంది. Then once you look at your child, you hug her. ఇతను నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలిగా మాట్లాడుతుంది. And when once you see your నీ sister, ఈ ఆత్మ అనేది ఒక్కటే, Atma is only one. రెండు అనేటువంటి ఆత్మలు లేవు. There are no two selves. ఈ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించు. Know this, only one self. ఎవరికెవరి భేదములు కూడా ఉండవు, There will be no differences. ఎవరికెవరి ద్వేషములు కూడా ఉండవు. You don't hate anybody. ఈ ద్వేషములు భేదములు పోవాలనుకుంటే ఇవన్నిటిలో ఉన్నాయంటూ భావించు. Therefore consider that the same self exists in everybody. There will be no differences at all when once you know the self. కనుక నీ ఏకత్వం అని మాత్రం నువ్వు గుర్తించు. So recognize this oneness.
అప్పుడే ఈ సత్యం నీకు గుర్తింపడానికి వీలవుతుంది. Then it's possible for you to know and experience the truth. పిల్లలందరూ కూడాను ఎంతో ప్రేమగా ఉన్నారు. All children, students are full of love. కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు. You may think that Bhagavan loves me, Bhagavan loves me. అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే. Only one Bhagavan that loves all. కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటి. The differences apply to you, but all are one to Bhagavan. కనుక నేనే మీరు, మీరే నేను. Bhagavan belongs to you. You and Bhagavan are one. ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి. Strengthen this unity. రెండు అనేటువంటిది ఇక్కడ ఏమాత్రం కనిపించవు. There is no duality at all. అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది. Then only it's possible to experience this. కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలానికి ఇది మీరు అర్థం చేసుకుంటారు. When you go by certain evidences, you will be able to understand, comprehend clearly. కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి. Be patient enough. నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రము దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశపడకండి. Never get frustrated that you are not able to see God, that you are not able to converse with Him. కనుక ఏకత్వాన్ని నీవు గుర్తించుకొని ఆ ఏకత్వాన్ని దృఢంగా వారు పెట్టుకున్నప్పుడే నీకు నీవే సాయిబాబా అవుతావు. When once you know the principle, oneness of the self as the true reality, then you will know that you are divine. కనుక నీవు డివైనే కానీ నీవు వేరే కాదు. You are basically divine, nothing else. ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు. This divine, you think as if it is deep wine. కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు, డివైన్. Not the deep wine anyway, it is divine. ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే. All are embodiments of the divine. నేను మీరే, మీరు నేనే. In fact, Bhagavan and you are one. ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి. Go on thinking, improving this idea of మీరు oneness. నాకంటే మీరు వేరుగా లేరు. You are not separate from Bhagavan. నేను మీకంటే వేరుగా లేను. Bhagavan is not separate from you. నేను నీవు ఇద్దరు ఒకటే. In fact, you and I are one. దీనిని ఏకత్వంగా భావించుకొని పోండి. తప్పక కొన్ని దినాలకు ఇద్దరు ఒకటి అయిపోతారు. When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one. అప్పుడే మీకు ఈ భేదం పూర్తి నశించిపోతుంది. Then the differences will certainly vanish. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకొని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది. When once you know this truth, understand the reality, you can experience. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ. हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं. गोविंद कृष्ण जय, गोपाल कृष्ण जय, गोपाल बाल बाल कृष्ण जय. गोविंद कृष्ण जय, गोपाल कृष्ण जय, गोपाल बाल बाल.